నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు పరాగ్వే రాష్ట్రపతి శాంటియాగో పెనియాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు భారత్ విమానయాన అభివృద్ధిలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు మేలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూళ్లు వార్తల్లోని వివరాలు చూద్దాం భారత్ పరాగ్వే దేశాల ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతమయ్యేలా ఇరు దేశాలు పలు రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. భారత్లో పర్యటిస్తున్న పరాగ్వే రాష్ట్రపతి శాంటియాగో పెనియా ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పరాగ్వే అధ్యక్షుని భారత పర్యటన చారిత్రాత్మకమన్నారు. భారత్ పరాగ్వే దేశాలు క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, బయో ఇంధనాలు వంటి రంగాలలో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, వ్యవసాయం, రక్షణ, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాలలో రెండు దేశాలకు చాలా అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ऊर्जा, कृषि, स्वास्थ्य, डिफेंस, रेलवे तथा स्पेस जैसे क्षेत्रों में सहयोग के नए अवसर हैं। मर्कोसूर के साथ हमारा प्रेफरेंशियल ट्रेड एग्रीमेंट है। हम मिलकर इसके विस्तार पर काम कर सकते हैं। भारत और पैराग्वे ग्लोबल साउथ के अभिन्न अंग है। हमारी आशाओं, आकांक्षाओं और चुनौतियों में समानता है, इसलिए हम एक दूसरे के अनुभवों से सीखते हुए इन चुनौतियों से कारगर तरीके से निपट सकते हैं। आतंकवाद के खिलाफ लड़ाई में भारत और पैराग्वे कंधे से कंधा मिलाकर खड़े हैं। साइबर क्राइम, ऑर्गेनाइज्ड क्राइम, ड्रग ट्रैफिकिंग जैसी साझा चुनौतियों से लड़ने के लिए सहयोग గత 4 దశాబ్దాలలో భారత్ పౌర విమానయానంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రంగంలో తీసుకువచ్చిన పాలసీ విధానాలు, ఆవిష్కరణలతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ రంగం నిలిచిందన్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం IATA 81వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఉడాన్ పథకం భారత పౌర విమానయాన రంగ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. ఈ పథకం కింద 15 మిలియన్లకు పైగా ప్రయాణికులు విమాన ప్రయాణం ద్వారా ప్రయోజనం పొందారని, చాలా మంది పౌరులు మొదటిసారిగా విమాన ప్రయాణాలు చేయగలిగారన్నారు. पैसेंजर्स हमारे यहाँ उड़ान भरते हैं, यानी दुनिया के ज्यादातर देशों की टोटल पॉपुलेशन से भी कहीं ज्यादा, और 2030 तक ये संख्या 50 करोड़ 500 मिलियन पैसेंजर तक पहुंचने की संभावना है। आज भारत में 3.5 मिलियन मैट्रिक टन सामान एयर कार्गो से ट्रांसपोर्ट होता है। इस डेकेड के अंत तक ये भी बढ़कर 10 मिलियन मैट्रिक टन तक पहुंचने वाला है। 2014 तक भारत में 74 ऑपरेशनल एयरपोर्ट थे, आज इनकी संख्या बढ़कर 162 हो चुकी है। इंडियन कैरियर्स ने 2000 से ज्यादा नए एयरक्राफ्ट के लिए ऑर्डर दिए हैं, और ये तो अभी शुरुआत है। भारत का एविएशन सेक्टर एक ऐसे टेक ऑफ पॉइंट पर खड़ा है जहां से उसे लंबी और सबसे ऊंची उड़ान भरनी है, और ये उड़ान केवल भौगोलिक सीमाओं को पार नहीं करेगी, बल्कि दुनिया को सस्टेनेबिलिटी, ग्रीन मोबिलिटी और इक्विटेबल एक्सेस की दिशा में भी ले जाएगी। भारत ड्रोन टेक्नोलॉजी को टेक्नोलॉजिकल एडवांसमेंट के लिए इस्तेमाल कर रहा है। साथ ही हमने इसे फाइनेंशियल और सोशल इंक्लूजन का एक टूल बनाया है। ड्रोन के जरिए हम महिलाओं के सेल्फ हेल्प ग्रुप्स को एम्पावर कर रहे हैं।
इससे खेती में, डिलीवरी में, सर्विसेज में महिलाओं की भागीदारी बढ़ी। साथियों, एविएशन में सुरक्षा को हमने हमेशा टॉप प्रायोरिटी पर रखा है। आईकाओ के ग्लोबल स्टैंडर्ड से भारत ने अपने नियमों को अलाइन किया है। हाल ही में आईकाओ की सेफ्टी ऑडिट ने हमारे प्रयासों को सराहा है। एशिया पैसिफिक मिनिस्ट्रियल कॉन्फ्रेंस में दिल्ली डिक्लेरेशन अडॉप्ट होना भारत के कमिटमेंट का प्रमाण है। भारत हमेशा ओपन स्काइज और ग्लोबल कनेक्टिविटी के समर्थन। ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, రానున్న 3 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, వ్యవసాయం, రక్షణ, ఆర్థిక రంగాలలో దేశం వేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. It's worth exceeding $4 trillion by becoming the world's 4th largest economy, and I'm confident that India will ascend to the 3rd largest global economy in the next 3 years. The incredible momentum that we gain is powered by India's robust financial and political stability. And at the center of this is our transformative leadership by the direction of Honorable Prime Minister. And we are fast emerging as a strategic connector country, a bridge between regions, between economies, and between supply chains. And with India's strategic geographical position, abundant resources, and vast human talent, India is a natural connector of the skies and aviation as well. And Honorable Prime Minister's presence today underscores the paramount importance India places on aviation, airline partners, and on global collaboration. I commend IATA for its long-standing contribution towards global aviation, and today in organizing this big event, bringing together over 1,700 delegates and including more than 200 airlines across the globe, creating a powerful platform for dialogue between industry leaders, stakeholders, and government authorities. I would like to say that this is the time for innovate in India, integrate in India, and invest in India. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటులో నియోజకవర్గ పరిధిలో మొత్తం 40 ఫ్లైఓవర్లను నిర్మించేందుకు డిపిఆర్ను సిద్ధం చేసినట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ భీమవరంలో 11 ఆర్ఓబీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో 3 ఫ్లైఓవర్లను 208 కోట్ల నిధులతో నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. జల్ జీవన్ మిషన్ పథకంలో ధవళేశ్వరం గోదావరి నుండి పైపు లైన్ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ మొత్తం చెప్తున్నా, ఆ తణుకులో కానివ్వండి, మండపేట దగ్గర మండపాటి దగ్గర ఉన్నటువంటిది కానీ, లేకపోతే రేలింగ్ కానివ్వండి, లేకపోతే అత్తిలి కానివ్వండి, ఇలాగ రకరకాలు, నర్సాపురం కానివ్వండి, భీమవరంలో సంబంధించి మన అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ లో రైల్వే గేట్ అత్మాని వేసి ఉండేటువంటి పరిస్థితి. అక్కడ ఆర్యూబీలు అయితే అనమదూరి ట్రైన్ ఇబ్బంది ఉంది, వాటర్ సీపేజ్ ఉంటుంది. ఆర్ఓబీ అయితే కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, లెంగ్త్ సరిపోవడం లేదు. బాడీ లోడ్కి దిగాలి, అటు బివి రాజు గారి స్టాచ్యూ దగ్గర దిగాలి, లెంగ్త్ ఇబ్బంది వస్తుంది. కాబట్టి టెక్నికల్ గా ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల మీద దాని మీద ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఏదేమైనా అక్కడ ఒక ఆర్ఓబి, వాడవీల్ గేట్ దగ్గర ఒక ఆర్ఓబి, అలాగే అక్కడ పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును తప్పక రక్షించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కొల్లేరు వాసుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాల్సి ఉందన్నారు. కొల్లేరుపై కేంద్ర సంస్థల ఆదేశాలు, పర్యావరణం, కాంటూరు అంశాలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొల్లేరు నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెరగాలన్న ముఖ్యమంత్రి ఈ నెల 5న 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ 2వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ నుంచి కృష్ణానది మీద నూతనంగా నిర్మించిన వంతెన వరకు బోట్ మ్యారథాన్ నిర్వహించారు.
ఈ మ్యారథాన్ను మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన బోటు బోధిసిరిని అనుసరించి కయోకింగ్ క్రీడాకారులు విన్యాసాలు చేయగా మరో 10కి పైగా బోట్లు బోధిసిరిని అనుసరించాయి. మంత్రి సైతం వారిని ఉత్సాహపరుస్తూ బోటును స్వయంగా నడిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జల రవాణా, టూరిజంను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం రెండు డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాము, టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి. గుజరాత్ అండ్ మద్రాస్ తర్వాత అత్యంతగా మనకు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా 950 కిలోమీటర్ల ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాబోయే 6 నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా 100 రూపాయలు ఖర్చు అయితే తగిన రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం 10% రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ను తీసుకుపోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్య ఒకటే కాకుండా రోడ్డు మీద కూడా భారం తగ్గుతుంది, రద్దీ కూడా తగ్గుతుంది. మచిలీపట్నం ప్రాముఖ్యత దశ దిశలా వ్యాపించేలా ఘనంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో వివిధ రాష్ట్రాల నుండి 2000 మంది క్రీడాకారులు, 5 లక్షల మంది ప్రజలు బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి తరలివస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్గా నిర్వహించుకోవాలి. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ టూరిజం ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ బీచ్ ప్రజా భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను హోంమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఎలాంటి నేరం జరిగినా పోలీసులు నిందితులను వెంటనే పట్టుకుంటున్నారని తెలిపారు. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ ఇంకొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ బట్టో లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ బట్టో. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూము, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకి ఎక్స్పాండ్ చేస్తామేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈజ్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా. ఎప్పుడైతే పోలీసులకి మెంటల్ ప్రెజర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెజర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ని ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్ ప్లేయింగ్. ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా రేషన్ సరుకులు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొన్ని చౌకధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు. తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరగవచ్చు. 29,760 షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం, దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం. ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం. వేయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈపాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా. అదే కాకుండా
రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం. అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం. కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకతతోటి. ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర. క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపండి. వార్తల్లో చిన్న విరామం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని ఛార్జ్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 5,000 ఎకరాలలో విమానాశ్రయ నిర్మాణం, స్మార్ట్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు. ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో. మామిడి పండంటే రూపాయిలోనే దాని ధర అని మనకు తెలుసు. లక్షల్లో ధర పలికే మామిడి పండు విదేశాల్లోనే కాదు, మన పొరుగు రాష్ట్ర ఒడిశాలో పండిస్తున్నారు. రైతులు పసుపు, ఎరుపు రంగులో పండిన మామిడి పళ్ళంటే అందరికీ మోజే. గులాబీ, నేరేడు రంగులో వచ్చే మియాజాకి మామిడి పళ్ళ ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలో 3 లక్షల వరకు పలుకుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జపనీస్ రకం మియాజాకి మామిడి ఇప్పుడు ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో పండిస్తున్నారు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. తీయతనానికి, ప్రత్యేకమైన రంగుకు ప్రసిద్ధి చెందిన జపనీస్ మియాజాకి రకం మామిడిని నబరంగ్పూర్ జిల్లాలోని నందహండి బ్లాక్లోని డెంగాగూడ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సుధాంశు పాడి తన పొలంలో ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఆయన జూలై 2023లో ఈ జపనీస్ రకం మొక్కను ఒక నర్సరీ నుండి 2,100కి కొని తన పొలంలో నాటి కేవలం ఆవు పేడ, వేప వినియోగించి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ సహాయంతో బిందు సేద్యంలో 60% రాయితీ లబ్ధి కూడా పొంది పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మియాజాకి మామిడి చెట్లు కేవలం 6 నుండి 7 అడుగుల పొడవు మాత్రమే పెరిగి మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి మామిడి పండు కిలో వరకు ఉండి చక్కని రంగుతో ఆకర్షిస్తున్నాయి. ఇంత ఖరీదైన విదేశీ రకం మామిడి జాతిని ఈ ప్రాంతంలో పండించడం ఇదే మొదటిసారి. దీనిని ఎలా సంరక్షించాలో తెలుసుకోవడానికి వారు డిజిటల్ మీడియా సహాయం తీసుకుంటున్నారు. మియాజాకి మామిడిని మొదటిసారిగా పండించగలిగినందుకు మామిడి రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు తన పొలంలో పిజూరుతో పాటు కేసర్, చౌసా, ఆల్ఫాన్సో మామిడిలను కూడా పండిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ తన మొదటి పంటను స్థానిక మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముతానని సుధాంశు పాడి తెలిపారు. ବାବା ପ୍ଲାଣ୍ଟେସନ୍ କଲି ପିଜୁଳିରୁ ଯୋଉଟା ସେଠି ଦେଖିଲି ମିୟାଜାକି ଆମ୍ବ ସେ ଟାଙ୍ଗିରୁ ନେଇ ଆସିଥିଲି। ତାଙ୍କେ ଏଇଟା ଭେରାଇଟିସ୍ଟା ଗୋଟେ ଅଛି କହିଲେ ଇଣ୍ଟରନ୍ୟାସନାଲ ମାର୍କେଟରେ ଏମିତି ରେଟ୍ ଚାଲିଛି। ହେଲେ ଏଇଟା ଇଣ୍ଟରନ୍ୟାସନାଲ ମାର୍କେଟରେ 1.5 ଲକ୍ଷରୁ 2.7 ଲାକ୍ସ ଅଛି ହେଲେ ପର୍ କେଜି। ଆଉ ଏଇଟା ଏକ୍ସପେରିମେଣ୍ଟ କରିବା ପାଇଁ ହିଁ ନେଇ ଆସିଥିଲି। ମୁଁ 11ଟା ଗଛ ନେଇ ଆସିଥିଲି, ତାହିଁରୁ 6ଟା ଗଛରେ ଫ୍ରୁଟିଂ ଆସିଲା। ଏଇଟା ପାଖାପାଖି 35 to 40 କିଲୋ ଆସିଛି ଏବେ 6ଟା ଗଛରେ। ଗୋଟେ ଗୋଟେ ତ ଆମ୍ବ ପାଖାପାଖି 800 ଗ୍ରାମ୍ସ ଅଛି, ଆଉ କେତେଟା 350-500 ଏମିତି ଭିତରେ ଅଛି, କିନ୍ତୁ ଭଲ ଆସିଛି। ଏଇଟା ତ ଫାର୍ଷ୍ଟ ଟାଇମ୍ ମୁଁ କରିଛି,
ए वर्ष एतकी लगिला आसंता वर्ष आउ किछि अधिक लगेगिरी तापरे मो मार्केटिंग रो येटा ऑनलाइन रे करबी मार्केटिंग ये साइड जाको अछि अमेज़न रो मो इंट्रोड्यूस करबी। నబ్రంగ్పూర్కు చెందిన రైతు సుధాంశు మియాజాకి మామిడి సాగులో విజయం సాధించడం ఇతర రైతులకు స్ఫూర్తినిస్తుందని జిల్లా ఉద్యానవన శాఖ వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్ చంద్రమోహన్ సాహు అన్నారు. ఇతర రైతులు కూడా బిందు సేద్యం ద్వారా పండ్ల సాగుపై ఆసక్తి చూపుతారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున నబ్రంగ్పూర్ జిల్లా నుండి మియాజాకి మామిడి మరియు అనేక కూరగాయల వంటి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తల బృందం రైతులకు విలువైన సమాచారం అందిస్తున్నారని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఆర్థిక విభాగం నిపుణులు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. నెల్లూరులో ఆమె మాట్లాడుతూ బృందం పర్యటనలో రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తల పరంగా ఏంటంటే ఎంతైతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్లో చెప్పారో స్పేసింగ్ కానీ ఫర్టిలైజర్ కానీ పురుగు మందులు కానీ అవసరమైనంత వాడుకుంటే ఖర్చు తగ్గడం, తర్వాత మనకు వచ్చే ధర గిట్టుబాటు అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి చెప్పడం శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ తర్వాత రైతులు ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు వాళ్లకు తగినట్టు మిషనరీ పరికరాలు డెవలప్ చేయాలి, దాని పరంగా టెక్నాలజీ డెవలప్ కావాలి, ఆ పరంగా రీసెర్చ్ జరగాలి అని చెప్పారు. ఆ సలహాలను మేము నోట్ చేయడం అనేది. తర్వాత ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంతో మొదలైన వ్యాపకం జీవనాధారంగా మారింది. ఉద్యోగ విరమణ అనంతరం తనకు కాలక్షేపంగా ఉండటమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తుంది జార్ఖండ్కు చెందిన తపన్ కుమార్ మాన్జీ వినూత్న ఆలోచన. నిస్సారవంతమైన బంజరు భూమిలో మామిడి చెట్లను పెంచుతూ ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ నూతన తరహా మామిడి చెట్ల పెంపకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్తారా జిల్లా నాలా బ్లాక్ పరిధిలోని మధుర గ్రామానికి చెందిన తపన్ కుమార్ మాంజీ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవారు. అయితే విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సమయాన్ని మరే ఇతర వ్యాపకంపైనైనా వెచ్చించాలని సంకల్పించారు. అలా మొదలైందే బంజరు భూముల్లో మాంజీ మామిడి తోటల పెంపకం. 1994 నుంచి చదువుతో పాటు ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నిస్సారవంతమైన బంజరు భూముల్లో మామిడి మొక్కలను నాటారు మాంజీ. తదనంతరం ఉద్యోగంలో చేరగానే మామిడి తోటల పెంపకాన్ని కొనసాగించారు. దీనిలో భాగంగా 12 ఎకరాల బంజరు భూమిలోని గత సంవత్సరం 800కి పైగా మామిడి మొక్కలను నాటారు. ఆ చెట్లు ప్రస్తుతం పచ్చగా కళకళలాడుతూ తీయటి మామిడి పండ్లను అందిస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మామిడి తోటల ద్వారా 2,50,000 రూపాయల ఆదాయం లభించిందని తపన్ కుమార్ పేర్కొన్నారు. आम की बगीचा देखते देखते हमारा मन में प्रेरणा हुआ कि हम भी आम का बगीचा लगाएंगे। तो हम करीब 12 एकड़ में बंजर भूमि में हम 800 पौधा लगाए हैं, जिसमें आम से फलों से लदा हुआ है। हमारे इसमें बहुत आदमी काम करता है। 10 आदमी का हम सालों भर रोजगार देते हैं। और ये आम जाता है नाला, जामताड़ा, आसनसोल और यहाँ के लोग बहुत प्रेरित हैं हमसे. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు మాంజీ. కాలక్షేపంగా మొదలైన మామిడి చెట్ల పెంపకం ప్రస్తుతం ఆయన ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. అంతేకాక మరికొంతమంది స్థానికులకు ఉపాధి కల్పిస్తుంది. बगान में हम रोजगार करता है, काम करता है, पूरा परिवार से ये बगान में काम करता है, फल में तुलता है, पेड़ में खूब रक्षा करता है, औषध पानी देता है और इसको पूरा लाभ हमारा पूरा परिवार के लाभ पूरा साल भर पाते हैं. ये हम लोग का 10-15 लोग का रोजी रोटी साल भर का चलता है. और दवाई गाछ का पूरा काम बगीचा का हम लोग देखभाल करते हैं. మాంజీ మొదలుపెట్టిన ఈ తరహా వ్యవసాయం స్థానికంగా రైతుల్లో చైతన్యం తీసుకువచ్చింది. ఆయన నుంచి స్ఫూర్తి పొంది తాము బంజరు భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. వినూత్న ఆలోచనలతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న మాంజీ ప్రయాణం అందరికీ ఆదర్శం అనటంలో సందేహం లేదు. ఉద్యోగ వేటలో పట్టణాలు బాట పడుతున్న ఈ రోజుల్లో
ఉన్న ప్రాంతంలో తాను ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఆయన ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశం మే నెలలో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూళ్లు సాధించింది. ఇవి గత ఏడాది మేలో సాధించిన 1,72 కోట్ల రూపాయల వసూళ్లతో పోలిస్తే 16.4% అధికం. మేలో దేశీయ లావాదేవీల ద్వారా జీఎస్టీ ఆదాయం 13.7% పెరిగి 1,50,000 కోట్లుగా నమోదైంది. వస్తు దిగుమతుల నుండి జీఎస్టీ 25.2% వృద్ధితో 51,266 కోట్లకు చేరింది. స్థూలంగా వసూలైన 2 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్టీ 35,434 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్టీ 43,902 కోట్లుగా నమోదయ్యాయి. సమ్మిళిత జీఎస్టీ 1,09,000 కోట్లుగా నమోదయ్యాయి. డిజిటల్ టెక్నాలజీ, వ్యవసాయం, రక్షణ, రైల్వే, అంతరిక్షం వంటి రంగాలలో భారత్, పరాగ్వే దేశాలు వ్యాపార భాగస్వామ్యాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పెరియస్వామి కుమారన్ తెలిపారు. పరాగ్వే రాష్ట్రపతి శాంటియాగో పెనియా 3 రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు జరిపిన చర్చలను ఆయన ఢిల్లీలో మీడియాకు వివరిస్తూ డిజిటలైజేషన్, ఐసీటీ, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2 దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. Mining and mineral resources, agriculture and food security, green energy, ICT, digitalization, innovation, disaster management, science and technology, education, and people-to-people links. Both countries expressed their willingness to continue working together on matters of common interest in various multilateral organizations, including the United Nations. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలకు దారితీశాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత వైమానిక దళం, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మణిపూర్లో జల్ రహిత్ 2 కింద భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో వరద బాధిత ప్రాంతాల నుండి 500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్యారిస్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పలు కంపెనీల సీఈఓలను కలిశారు. ఈడీఎఫ్ అఫీషియల్ చైర్మన్, సీఈఓ అయిన బెర్నాన్ ఫొంటానోను కలిశారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెరుగుతున్న భారత నాయకత్వం, స్థిరమైన ఇంధన పరిష్కారాల్లో మరింత సమగ్రపరిచే మార్గాలపై చర్చించారు. అనంతరం రెనాల్డ్ గ్రూప్ సీఈఓ లుకా డి మియోతో సమావేశమయ్యారు. ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా భారతదేశం నిలిచిన తీరుపై అభిప్రాయాలను పంచుకున్నారు. Be it in the space sector, defense sector, precision engineering, artificial intelligence. We also have a very strong collaboration with France on దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభం కాగా ఆ తర్వాత కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్లు క్షీణించి 81,373 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ సైతం 34 పాయింట్లు పతనమై 24,716 వద్ద ముగిసింది. రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీనితో పాటు దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది. మరికొన్ని ప్రాంతాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.